దుర్గా, విజేంద్ర వాళ్ళైతే అలా వస్తూ ఉంటారు. వాళ్ళకి విజేంద్ర వాళ్ళ అమ్మ ఎదురవుతూ ఉంటుంది. అదంతా రక్షిత, ధీరు మేడపై నుంచైతే చూస్తూ ఉంటారు. ఇక విజేంద్ర వాళ్ళ అమ్మయితే ఇలా అంటూ ఉంటుంది, నీకు దుర్గాకైతే రేపు శాంతి ముహూర్తం ఉందిరా అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి దుర్గ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ధీరు అయితే ఏటో తెలియనట్లుగా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళైతే పూల బాలతో ఆడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా క్యాచ్లు పట్టుకుంటూ ఒకరినొకరు ఇచ్చేసుకుంటూ ఆడుతూ ఉంటారు. అది చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు విజేంద్ర వాళ్ళ ఫ్యామిలీ. ఇక దుర్గా బాల్ విసరగానే దుర్గ విడిచిపెడుతూ ఉంటుంది. అది చూసి విజేంద్ర నవ్వుతూ ఉంటాడు. ఇక దుర్గ కూడా విజేంద్రని ఎలాగైనా ఓడించాలని క్రాస్ టెస్టింగ్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ విజేంద్ర కూడా బాల్ విడిచిపెట్టేస్తూ ఉంటాడు. అది చూసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చాలా హ్యాపీగా వాళ్ళైతే ఆ ఆట కొనసాగాక విజేంద్ర వాళ్ళ చెల్లి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, అన్నయ్య శాంతిముహూర్తం అంటే ఫస్ట్ నైట్ అని అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అప్పుడు విజేంద్ర అలా షాక్ అవుతూ ఉంటాడు. ఇక దుర్గ అయితే అద్దం చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతూ ఉన్న దుర్గ దగ్గరికి అయితే విజయేంద్ర అయితే వస్తూ ఉంటాడు. అలా వస్తూ దుర్గని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు విజయేంద్ర. ఇక దుర్గ అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతున్న దుర్గ దగ్గర విజయేంద్ర అయితే ముద్దు పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు.